2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. అంటే చాలా మందికి కూడా ఫైనాన్షియల్గా కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు వాళ్ళకున్న కళని కూడా ఎక్స్పోజ్ చేయలేక, ఎందుకు అంటే నా దగ్గర డబ్బు ఉంటే బాగుండు, నేను నాకున్న టాలెంట్ని బయట పెట్టుకోవాలి అంటే అక్కడ నాకు లేదు, దానివల్ల నేను చాలా వెనుకబడిపోతున్నాను అంటారు. అంటే మనకి డబ్బు చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో, అంటే పిల్లల భవిష్యత్తు కోసమైనా లేదంటే రిటైర్మెంట్ తొందరగా అవ్వాలి అన్నా కూడా ఎటు పోయినా ఈ డబ్బుతోటే లింకప్ అయి ఉంది. కాబట్టి అవసరం ఏదైనా కూడా ఎవరైనా కూడా డబ్బుని పొదుపు చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు? డిక్షనరీలో ఒకవేళ మనం మీనింగ్ వెతికితే ఇన్వెస్ట్మెంట్కి అర్థం ఏంటంటే ప్రాస్పెరిటీ, వెల్త్ క్రియేషన్ అనమాట. అంటే వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఈరోజు జాబ్ చేస్తున్నారు, ఎవ్రీ యంగ్స్టర్ కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, సీనియర్ సిటిజన్ కానివ్వండి, చాలామంది తప్పులు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా, ఆర్ ప్రైవేట్ జాబ్ నుంచి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 60 years తర్వాత కూడా దే ఆర్ టేకింగ్ అప్ ఎక్స్ సర్వీస్మెన్ జాబ్స్. ఎలాంటిది? చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాచ్మెన్ లాగా, చిన్న ఉద్యోగాలు అనమాట. అంటే వాళ్ళ ఇల్లు గడవదు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఆ తండ్రి ఆర్ తల్లి ఎవరైతే ఉన్నారో, నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి, ఎట్టి పరిస్థితులు లేదంటే పస్తులు ఉండాల్సి వస్తుంది, ఇంటి రెంటా లేదంటే ఓన్ హౌస్ ఉంటే దాని ట్యాక్సెస్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, ఇంటికి కావాల్సిన ప్రతి నిత్యావసర వస్తువులు కొనాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? దెర్ ఆర్ మెనీ పీపుల్, నేను నిజంగా అంటున్నాను, వాళ్ళని చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏదైతే తప్పు తెలుసో తెలియకో యంగ్ ఏజ్లో చేస్తున్నారో పెట్టుబడి విషయంలో, వాళ్ళు దాన్ని సఫర్ అవుతున్నారు when they are 65, Yes. when they are 70+. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే డబ్బులు లేకపోతే పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. కరెక్ట్, అది చాలా కామన్ అయిపోయింది. బట్ నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదండి. మీరు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నా కానీ మీరు గ్రహించలేకపోయారనుకోండి, బాగా లేట్ అయిపోయేంత వరకు దానికి ఖచ్చితంగా బాధ్యులు మీరే అవుతారు. నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తా. వాట్ కైండ్ ఆఫ్ పెట్టుబడి మనము ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మీకు ఎంత భారం అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్లీ స్టార్ట్ మేక్స్ యూ ద విన్నర్ ఆల్వేస్ అనమాట. మీరు ఒకవేళ మిడిల్ ఏజ్లో కానివ్వండి, ఆర్ కాస్తంత ఏజ్ దాటిన తర్వాత నియర్ టు రిటైర్మెంట్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ పెట్టుబడి స్టార్ట్ చేస్తే ఎంత పెద్ద బర్డన్ అవుతుంది ప్రతి నెల. మీకు ఒక విషయం తెలుసా? కొన్ని నిజాలు చూపెట్టబోతున్నాను, ఇది నిజంగానే నమ్మండి. అవసరమైతే మీ పేపర్స్లో, డైరీస్లో, స్క్రిబ్లింగ్ ప్యాడ్లో నోట్ చేసుకోండి ఈ విషయం. ఇది ఒకవేళ మీకు డైలీ మార్నింగ్ టు నైట్ కనపడుతూ ఉన్నదనుకోండి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత కనీసం నేను ఎంత ఎక్కువ వరకు నేను సేవ్ చేసుకోగలుగుతాను, పెట్టుబడి చేయగలుగుతాను అన్న విషయము మీకు ఎవ్రీడే మీ మైండ్లో మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఈ వీడియో. మర్చిపోకుండా ఈ వీడియోని అందరితో కూడా అవసరమైతే షేర్ చేయండి, బికాస్ దిస్ విల్ వర్క్ యాజ్ అ హ్యాండీ టూల్. ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు దాదాపు నాకు ఒక 288 కోట్లు ఆర్ 300 కోట్ల దరిదాపుల్లో అలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే నేను ఎంత పెట్టుబడి పెట్టాలి ప్రతి నెల? ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? మీరు నిజంగా చెప్తున్నాను, ఇది హైపోథెటికల్ సినారియో కాదు, ఇది డెఫినెట్గా ప్రాక్టికల్ సినారియో. ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు పూర్తిగా తక్కువ రాబడి వచ్చినా కానీ మీరు ఆ అమౌంట్కి చేరుకుంటారు. ఐఎమ్ నాట్ జోకింగ్, ఓకేనా? సీరియస్గా చెప్తున్నాను ఈ మాట. వినండి, నెలకు మీరు ఒకవేళ మీ ఏజ్ 40 years అనుకోండి, మీ రిటైర్మెంట్ ఏజ్ 60 years అవుతుంది. సో ఎన్ని సంవత్సరాలు మిగిలాయండి మీరు రిటైర్ అవ్వడానికి? 20 సంవత్సరాలు మిగిలాయి. సో టెన్యూర్ మీరు 20 years కోసం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఓకేనా? 20 years 12% ప్రకారంగా లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ చూసుకుందాం. నేను 18%, 36% ఏం చెప్పట్లా, 12% చెప్తున్నా. మీరు పెట్టిన ప్రతి నెల పెట్టుబడిని 30%తో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి పెంచుకుంటూ వెళ్ళాలి. 30%, ఓకేనా? కానీ నెలకు మీరు 40 సంవత్సరంలో ఏజ్లో మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 20 yearsలో 288 కోట్ల రూపాయలు మీరు సంపాదించాలి అంటే నెలకు మీరు పెట్టుబడి పెట్టాల్సింది 2 లక్షల రూపాయలు. ఇస్ ఇట్ పాసిబుల్? చాలా కష్టం, చాలా 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 అంటే చాలా కష్టం. అంటే 40th year ఏజ్లో ఆ 288 కోట్లు మీరు సంపాదించాలి అనుకుంటే నెలకు 2 లక్షల రూపాయలు పెట్టగలుగుతారా? నాకైతే డౌటే శ్రీష. లేదు సార్. ఓకేనా? ఇంకొక సినారియో చూపిస్తా చూడండి. మీరు ఒకవేళ
30th ఇయర్ మీరు అచీవ్ అయ్యారు. సో మీ 60th ఇయర్ రిటైర్ అవ్వడానికి ఎన్ని మిగిలాయి? 30 సంవత్సరాలు మిగిలాయి. ఎగ్జాంపుల్, మీరు 30 ఇయర్స్ కోసము మీరు పెట్టుబడి పెడుతున్నారు, 12% రాబడి మీకు రాబోతుంది సంవత్సరానికి, 30%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. మీరు నెలకు ఎంత పెట్టాలి? 13,000 పెట్టినా కానీ మీకు ఎంత వస్తుంది? 269 కోట్లు వస్తాయి ఆఫ్టర్ యువర్ 30th ఇయర్ ఆఫ్ రిటైర్మెంట్ అనమాట. ఓకేనా? నెలకు 13,000 అంటే కూడా కాస్తంత కష్టమే, డెఫినెట్గా కష్టమే. అది గిచ్చినంత ఈజీ కాదనమాట. అది ఖచ్చితంగా తెగిపోవడం అనమాట, అంటే కట్ అయిపోవడం అనమాట, బ్లీడింగ్ అవ్వడం అనమాట. సో డెఫినెట్లీ ఇట్ విల్ డెంట్ యువర్ సేవింగ్స్, ఇట్ విల్ డెంట్ యువర్ డైలీ ఎక్స్పెన్సెస్. మీ నెలవారీ ఏదైతే ఖర్చులు ఉంటాయో అది ఖచ్చితంగా మీరు 13,000 అందులోంచి తీసారనుకోండి, మీరు ఎలా గడుపుకుంటారంటే మీ జీవితం డైలీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో నేనేమంటానంటే మీరు ఇక్కడ కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఒకవేళ 200 కోట్ల ప్లస్ కైండ్ ఆఫ్ యాసెట్ని ఆర్ వెల్త్ని క్రియేట్ చేయాలి అంటే. ఇప్పుడు వస్తుంది ద బ్యూటీ పార్ట్. సో మీరు 20వ ఏట 20th ఇయర్ మీ ఏజ్ అండి, 20వ సంవత్సరానికి మీరు చేరుకున్నారు. అండ్ నిజంగా నన్ను అడిగితే 1000 రూపాయలు ఒక పెద్ద విషయం అంటారు ఈ కాలంలో. 2025లో మనం ఉన్నాము. సో నెక్స్ట్ 40 ఇయర్స్ కోసము 288 కోట్లు మీరు ఒకవేళ అలాంటి ఆస్తి సంపాదించుకోవాలి అంటే 12% కైండ్ ఆఫ్ రిటర్న్తో 30%తో మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే 1000 రూపాయలు మీరు నెలకు పెట్టుబడి పెడితే మీకు సంవత్సరానికి 30% పెంచుకుంటూ వెళ్తే ఎంత పెంచుకుంటున్నారు మీరు? మొదటి సంవత్సరం మీరు పెంచేది 300 రూపాయలు మాత్రమే. మీకు ప్రతి నెల 1000 రూపాయలతో ఇక్కడ మీరు వెళ్తున్నారు 288 కోట్ల కైండ్ ఆఫ్ ఆస్తి కోసము. ఆ యాజెట్ నిజంగానే మీరు చేసుకోవచ్చు. అలాంటి వెల్త్ ప్రూవ్ చేసాము మేము ఆల్రెడీ గత 30 ఇయర్స్ అండ్ గత 40 ఇయర్స్లో చాలామంది చేసి చూపించారు కూడా, కోట్లాధికారి అయ్యారు. నమ్మండి, మంచి మంచి మ్యూచువల్ ఫండ్లో లేదా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి. ఈరోజే మీరు ఒకవేళ ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మీరు దాటిపోతున్నారు అనుకోండి, 20 ఇయర్స్ కాదు నేను మెల్లగా చేస్తానులే ఇంకొక సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత నా వల్ల ఇప్పుడు కాదనుకుంటే 1000 రూపాయలు పెట్టలేనోడు 10,000 పెట్టలేడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా ఒక చిన్న జాబ్ వెతుకోవాల్సి వస్తుంది. అది మీరు ఒక గిల్టీ కైండ్ ఆఫ్ లైఫ్ని మీరు రీడ్ చేయాల్సి వస్తుంది. నిజంగా నేను అంటున్నాను. సో ఇలాంటి మనకు కైండ్ ఆఫ్ నిద్రలో కూడా నేను నిజంగా అంటున్నాను, ఇలాంటి తప్పుడు ఆలోచనలు కానివ్వండి, ఇలాంటి కళలు కానివ్వండి రాకూడదని చెప్తాను. కానీ మీరు మాత్రం నిజంగానే ఈ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే దానికోసం ప్రిపేర్ అయ్యి ఉండండి. నెలకు 2 లక్షలు కట్టుకుంటారా, లేదంటే నెలకి 1000 రూపాయలు కడతారా? ఆలోచించుకోండి. డెసిషన్ ఈజ్ యోర్స్. డెఫినెట్గా సార్. అంటే ఎలా సార్, ఎవరికైనా కూడా దీనికి సంబంధించి కావచ్చు, గోల్డ్ అనాలిసిస్ గురించి కావచ్చు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ అండి. థ్యాంక్స్ టు టెక్నాలజీ మీ దగ్గర వాట్సాప్ ఉంది, మొబైల్ నంబర్ ఉంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది నా నంబరు. సో కాల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ డే మ్యాటర్స్, ఎవ్రీ అవర్ మ్యాటర్స్. మీ టైం పోతున్న కొద్దీ మీరు అంతే దూరం అవుతున్నారు ఆ ఆస్తి నుంచి. సో ఈరోజే కాల్ చేయండి. ఎందుకంటే నేను ఒక రెగ్యులర్గా కాదు, ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ లాంటిది నేను అరేంజ్ చేయబోతున్నాను. సో ఇట్ విల్ బి ఫ్రమ్ మార్నింగ్ 11 AM ఆన్వర్డ్స్. ఈ ఆగస్ట్ నెలలో 1st అంటే 9th ఆగస్ట్ ఈజ్ రక్షాబంధన్. సో ఆ రోజున కుదిరితే చాలా మంది ఫ్రీగా ఉంటే, లేదంటే సిస్టర్స్తో బిజీగా ఉన్నారా, ఫాలోయింగ్ సండే రోజున పెట్టబోతున్నాను. ఈ 2 ఆప్షన్స్ మీకే ఇస్తాను. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది ఈ క్లాస్. అటెండ్ అయ్యి ఈ మొత్తం మీ కళల్ని మీరు సాకారం చేసుకోవచ్చు. దీన్ని మిస్ అయ్యారంటే యూ విల్ బి మిస్సింగ్ అ గోల్డెన్ ఛాన్స్. సో ఈ రోజే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. శిరీష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.